మంచముల మీద పడండి ప్రభు. అయా నాయన పాపపు యోచనలు యోచించే వారిగా ఉన్నామేమో దేవానికి స్తోత్రం నాయన. అయా నీ దాసులు ద్వారా మాట్లాడాము అంటే ప్రభు అయా నా తను మేము సరి చేసుకోవాల్సి చాలా ఉన్నాయి కనుక దేవానికి స్తోత్రం నాయన. మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవానికి స్తోత్రం నాయన. అయా తను చెడు మార్గంలో విడిచిపెట్టిన ఆయన అయా నీ కొరకు కనిపెట్టి వారిగా మమ్మల్ని ప్రభు సిద్ధపాటు చేయబడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అయా నీ చిత్తాన్ని ప్రభు ఎరిగిన వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభు. అయా పెదవుల ద్వారా మిమ్మల్ని స్తుతిస్తున్నామే కానీ ప్రభు మా హృదయములు మీకు దూరముగా ఉన్నాయేమో దేవానికి స్తోత్రం నాయన. హృదయాంతరంగాలను పరిశోధించే దేవానికి స్తోత్రం నాయన. మమ్మల్ని సరి చేయమని వేడుకొనుచున్నాం దేవానికి స్తోత్రం నాయన. నీకు ఇష్టమైన బిడ్డలుగా నాయన అయా నీ తలంపులలో నా తండ్రి జీవించే బిడ్డలుగా నాయన వాక్యము తండ్రి చెప్పుచున్న రీతిగా ప్రభు వాక్యాన్ని ప్రభు విరుచున్నటువంటి రీతిగా ప్రభు నాయన జీవితం అంతా ప్రభు నెమరు వేసుకునే మేము ఉండడానికి సహాయం చేయండి. నీ సేవకుల ద్వారా మాట్లాడిన ప్రతి ఒక్క మాటను కూడా నాయన అయా మేము నెమరు వేసుకునే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. దేవానికి కొందనాలు సేవకుని ఎత్తుపెట్టిన మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి అయా మా హృదయాలను పరిశుద్ధపరచండి, మా జీవితాలను మార్చండి దేవానికి స్తోత్రం నాయన. వట్టి గుండెలుగా వచ్చిన మా బ్రతుకులను ప్రభు ఆత్మానుసారమైన నిండు గుండెలుగా నింపి ప్రభు మా గృహాలకు మేము వెలుచుండగా నాయన నూతన దీవెనలు నూతన ఆశీర్వాదాలు ప్రభు ఈ వారం అంతా కూడా మమ్మల్ని కప్పమని ప్రార్థన చేస్తున్నాం దేవానికి వందనాలు. నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా నీ రక్షణ వస్త్రంతో మమ్మల్ని కప్పండి ప్రభు. నీతి వస్త్రంతో మమ్మల్ని కప్పండి ప్రభు. యథార్థవంతులుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. దేవాని సేవకుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనాలు. ఇంకా నువ్వు బలపరిచి బలమైన సేవ చేయడానికి గొప్ప సాధనగా వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు వాడుకోండి దేవా. ఏ బిడ్డ ఏ అవసరంతో వచ్చింది ప్రభు ప్రతి ఒక్క బిడ్డ అవసరం తీర్చి మీరే మహిమ పొందమని నేను రాలైన ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన యేసయ్యకు స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తదుపరి సమయంలో మన నచ్చినటువంటి దయమణి గారు సాక్ష్యం చెప్తారు. చిన్న సాక్ష్యం తర్వాత ఆశీర్వాద ప్రార్థన చేసుకోండి. దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు ఎంతగానో మమ్మల్ని ఇలాగ 5 రెక్కల చోటును భద్రపరుచుకుని కాచి కాపాడి మరి నా తల్లి సంఘము అయితే ఆ సేవకుడు నా కొరకు ఎప్పుడు ప్రార్థిస్తారని నేను ఎంతో ధైర్యంగా ఉంటాను. దేవుని మహాకృపను బట్టి మరి దేవుడైతే నా జీవితంలో అనేకమైన మేలులు చేస్తూనే ఉన్నాడు. మరి బిడ్డలు దేవుని చేతులకు అప్పగించుకున్నాను. నేనైతే నా ఆలోచనల చేత నా తలంపుల చేత నేను అంతవరకు తీసుకురాలేదు కాదు. మరి జ్యోతి అయితే అనేకమైన సార్లు బలహీనరాలై ఉండేదండి. నేను పాస్టర్ గారు పాస్టర్ గారు చెప్పి ప్రార్థన చేయమని అనేదాన్ని. నేను చెప్పాను, అమ్మాయి గారు ఎప్పుడు ప్రార్థన చేస్తారు మీ కుటుంబం కోసం మీకోసం అని చెప్తూ ఉండేది. అలాగే సేవకుల ప్రార్థన దేవుడు ఆలకించి మరి నా బిడ్డల విషయంలో ఎంతగానో మేలు చేశాడండి. మరి జ్యోతి విషయంలో అయితే ఆ బిడ్డ బీఫార్మసీ 4th ఇయర్ చదవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మరి అలాగే నేను హైదరాబాద్ ట్రైనింగ్ తీసుకుంటానండి. హైదరాబాద్ పంపించాలి కానీ నా దగ్గర అయితే ధనం లేదు. ఆయన అన్నీ చెప్తాను బిడ్డ అయితే మరి అయితే నేను చదివేదానికి అర్థం లేదు, నేను వెళ్ళాలి అంటుంది. మరి నాయన నా తండ్రి నువ్వే ఉన్నావు నాయనని మరి పంపించడం జరిగింది. ఆ బిడ్డకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. తర్వాత బిడ్డ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ట్రైనింగ్ అంతట్లో అంతగానే దేవుడు తోడైనాడు. మరి మేము అనుకున్నదైతే కొంత మాత్రమే, కొన్ని డబ్బులతో అవుతుంది అనుకున్నాం కానీ చాలా డబ్బులు అయిపోయినాయండి. మరి దేవుడైతే మరి దేవుడి మహాకృపను బట్టి అవి ఏ సమయానికి ఏం కావాలో అలాగే దేవుడు సమకూర్చాడు. దేవుడు ఎంతగానో బిడ్డ పట్ల మేలు చేశాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి అయితే చాలా బలహీనరాలు అయిపోయిందండి. ఆమె బస్సు దిగి రావడానికి కూడా ఆ బిడ్డకి ఓపిక లేదు. అలాంటి స్థితిలో ఆయన రెక్కల చాటున బిడ్డను భద్రపరుచుకుని ఆ బిడ్డను కాపాడి మరలా బిడ్డకి మరలా వెంటనే ఆరోగ్యం ఇచ్చి మరలా బిడ్డను అతను తోడికి వెళ్ళాడు దేవుడు. మరి నీకు ఎగ్జామ్స్ లో మరి అందులో మెడిసిన్ కాబట్టి ఇంటర్వ్యూలు ఒక తర్వాత ఒకటి